హలో ఫ్రెండ్స్, మూవీ ఓపెనింగ్ సీన్ లో ప్లే బాయ్ అయినటువంటి జేమీ ఒక స్టోర్ లో పనిచేస్తూ ఉంటాడు. ఆ స్టోర్ విజిటింగ్ కి వచ్చినటువంటి ఆ స్టోర్ మేనేజర్ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఆ స్టోర్ లో సేల్స్ మ్యాన్ అయినటువంటి మన జేమీకి పడిపోతుంది. దాంతో జేమీతో పాటు మేనేజర్ యొక్క గర్ల్ ఫ్రెండ్ స్టోర్ రూమ్ లోకి వెళ్లి జేమీతో పాటు ఎంజాయ్ చేస్తూ ఉండగా ఆ రొమాన్స్ లో మేనేజర్ యొక్క గర్ల్ ఫ్రెండ్ యొక్క మొబైల్ ఆటోమేటిక్ గా మేనేజర్ మొబైల్ కి రింగ్ అవుతుంది. ఆ ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే ఆ మేనేజర్ కి స్టోర్ రూమ్ లో వారిద్దరు బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారని తెలుసుకుని స్టోర్ రూమ్ లోకి వచ్చి మరి ఆ మేనేజర్ జేమీని తన గర్ల్ ఫ్రెండ్ ని ఇద్దరిని తన్ని తరిమేస్తాడు. నెక్స్ట్ సీన్ లో జేమీ ఇంట్లో తన జాబ్ పోయిందని తెలుసుకున్నటువంటి తన బ్రదర్ జేమీని చూసి పగలబడి నవ్వుతూ ఉంటాడు. కానీ జేమీ పేరెంట్స్ మాత్రం తన లైఫ్ ఎలా ఉంటుందో అని దిగులు పడుతూ ఉంటారు. అంతేకాకుండా జేమీకి ఉన్నటువంటి ఎల్డర్ సిస్టర్ కూడా జేమీ కెరీర్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కానీ జేమీ మాత్రం తన లైఫ్ ని చాలా సింపుల్ గా ఏ టెన్షన్ లేకుండా సరదాగా గడిపేస్తూ ఉంటాడు. కానీ జేమీ పేరెంట్స్ జేమీ బ్రదర్ ని రిక్వెస్ట్ చేయడంతో జేమీ బ్రదర్ తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి జేమీకి ఫైజర్ అనే కంపెనీలో సేల్స్ మెన్ గా ఒక జాబ్ ని ఇప్పిస్తాడు. అక్కడ సేల్స్ మెన్ గా జాబ్ లో జాయిన్ అయినప్పటికీ ట్రైనింగ్ లో ఉండగానే ఆ ట్రైనర్ ని జేమీ పడగొట్టి తనతో పాటు ఎంజాయ్ చేస్తాడు. ఇలా జేమీ కొత్త ట్రైనింగ్ లో ఆ ట్రైనర్ ని బొట్లో వేసుకోవడంతో మంచి జాబ్ లో జాయిన్ అవుతాడు. నెక్స్ట్ సీన్ లో తన మేనేజర్ తన దగ్గరికి వచ్చి ఒక హాస్పిటల్ కి వెళ్లి ఆ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి వారి మందుల్ని అమ్మేలా చేయాలని తనతో మాట్లాడుతూ ఉంటారు. కానీ అదే హాస్పిటల్లో అదే డాక్టర్ ని కలవడానికి టెడ్డీ అనే ఆ సిటీలో ఉన్నటువంటి టాప్ మెడికల్ సేల్స్ మ్యాన్ కూడా రావడంతో జేమీ మేనేజర్ వారి కాంపిటీటర్ అక్కడికి వచ్చాడని ఎలాగైనా వారు ఆ హాస్పిటల్లో వారి మెడిసిన్స్ అమ్మాలని ప్లాన్ చేసుకుంటారు. కానీ వారికి ఆ హాస్పిటల్లో ఆ డాక్టర్ అపాయింట్మెంట్ కూడా దొరకదు. దాంతో జేమీ తన ట్రిక్స్ అన్ని ఉపయోగించి రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్లి ఆ డాక్టర్ యొక్క అపాయింట్మెంట్ అన్ని తెలుసుకుంటాడు. దానికి తగ్గట్టుగానే జేమీ ఆ డాక్టర్ దగ్గరికి రెఫరెన్స్ గా పంపించేటువంటి అందరి యొక్క మెడిసిన్స్ ని డస్ట్బిన్ లో పడేస్తూ తన మెడిసిన్స్ మాత్రమే ఆ డాక్టర్ కి అందుబాటులో ఉండేలా చూసుకుంటూ ఉంటాడు. ఇంకా తన మెడిసిన్స్ సేల్ అవ్వడానికి అక్కడ ఉన్నటువంటి జూనియర్ డాక్టర్ కి డబ్బులు ఇచ్చి మరి తనతో పాటు తిరుగుతూ ఉంటాడు. అలా ఆ జూనియర్ డాక్టర్ తో పాటు డాక్టర్ గెటప్ వేసుకుని జేమీ హాస్పిటల్ లోపలికి వెళ్ళగా మ్యాగీ అనే అమ్మాయి జూనియర్ డాక్టర్ కి తన ప్రాబ్లం గురించి చెబుతూ ఉంటుంది. ఆ ప్రాబ్లం గురించి చెబుతూ ఉన్నప్పుడు తన ప్రైవేట్ పార్ట్ దగ్గర డాక్టర్ కి ఏదో కంప్లైంట్ చెబుతూ ఉంటే జేమీ ఏమాత్రం కన్నార్పకుండా అలానే చూస్తూ ఉంటాడు. కానీ అప్పుడు మ్యాగీ అది చూసి కూడా సైలెంట్ గా ఉంటుంది. కానీ బయట ఉన్నటువంటి జేమీ దగ్గరికి వచ్చినటువంటి మ్యాగీ డాక్టర్ దగ్గర ఉన్నప్పుడు తను అలా బిహేవ్ చేసినందుకు తనకు సారీ చెప్పమని తనను చావకొట్టి అక్కడి నుంచి జేమీ తన పేరును అడుగుతున్నా చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దాంతో జేమీ రిసెప్షనిస్ట్ కు ఫోన్ చేసి మరి తన ట్రిక్స్ ఉపయోగించి జేమీ మొబైల్ నెంబర్ ను అలానే తన పేరును తెలుసుకుంటాడు. ఇక నెక్స్ట్ డే నుంచి మ్యాగీ ఫోన్ నెంబర్ దొరకడంతో మ్యాగీకి పదే పదే కాల్ చేసినటువంటి జేమీ తనతో పాటు కాఫీకి వచ్చేంత వరకు మ్యాగీకి కాల్ చేసి విసిగిస్తూనే ఉంటాడు. ఇక జేమీ యొక్క టార్చర్ ని తట్టుకోలేకపోయిన మ్యాగీ కూడా తనతో పాటు కాఫీకి ఓకే అంటుంది. నెక్స్ట్ సీన్ లో కాఫీ షాప్ లో ఇద్దరు కలిసి కబుర్లు మాట్లాడుతూ ఉంటారు. కానీ జేమీ ఎన్ని కబుర్లు మాట్లాడినా మ్యాగీ అస్సలు ఇంప్రెస్ అయినట్టు కనిపించదు. పైగా మ్యాగీ జేమీతో డైరెక్ట్ గా ఇన్ని కబుర్లు తనకు చెప్పాల్సిన అవసరం లేదని తనతో పాటు ఇంటిమేట్ అవ్వాలనుకుంటే తనతో పాటు బాగా ఎంజాయ్ చేయొచ్చని పక్క రూమ్ లోకి తీసుకుని వెళ్తుంది. ఒక్కసారిగా షాక్ అయినటువంటి జేమీ మొదటగా తనతో ఎంజాయ్ చేసిన తర్వాత మ్యాగీతో తను ఇంత ఈజీగా రిలేషన్షిప్ ని బిల్డ్ చేసుకున్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాడు. ఇలా వారిద్దరు వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు రొమాంటిక్ అవుతూ ఉంటారు. దీనివల్ల జేమీ ఇంటికి వచ్చినటువంటి తన బ్రదర్ కూడా అప్పుడప్పుడు వాళ్ళ రొమాన్స్ చూసి బెదిరిపోతూ ఉంటాడు. కానీ వీళ్ళిద్దరు మాత్రం రొమాన్స్ చేసుకుంటూ వారికి ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో తన డ్రగ్స్ అమ్మడానికి హాస్పిటల్ కి వెళ్ళినటువంటి జేమీ టెడ్డీ యొక్క డ్రగ్స్ ని డస్ట్బిన్ లో వేస్తూ టెడ్డీకి దొరికిపోతాడు. దాంతో టెడ్డీ జేమీని బాగా కొట్టి అంతేకాకుండా ఆ సేల్స్ కి అలానే మ్యాగీకి కూడా దూరంగా ఉండమని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నెక్స్ట్ సీన్ లో రిసెప్షనిస్ట్ ద్వారా జేమీ మ్యాగీకి రేర్ డిసీజ్ ఉందని అందుకే మ్యాగీ కొన్ని రోజుల్లో చనిపోతుందనే విషయం తెలుసుకుంటాడు. ఇక ఆ రోజు నుంచి మ్యాగీతో రొమాంటిక్ గా కాకుండా చాలా ప్రేమగా జేమీ తనతో కబుర్లు చెబుతూ ఉంటాడు. ఇలా కబుర్లు చెబుతూ ఉన్నటువంటి జేమీతో మళ్ళీ మ్యాగీ ఇంటిమేట్ అవ్వాలని అంటుంది. కానీ జేమీ మాత్రం తనతో ఇంటిమేట్ అవ్వకుండా తనతో కబుర్లు చెబుతూ తన ప్రేమగా దగ్గరకు తీసుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో మ్యాగీకి జేమీకి అసలు విషయం తెలిసిపోయిందని అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోతుంది. దాంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి జేమీ తను బిజినెస్ మీటింగ్ లో ఉన్నప్పటికీ మ్యాగీ తన నుంచి దూరంగా వెళ్లిపోతుందని తెలుసుకుని నైట్ అంతా ప్రయాణించి మరి మ్యాగీ ఉన్నటువంటి ప్లేస్ కి వెళ్లి తనను కలుస్తాడు. ఇలా తన కోసం జేమీ చాలా కష్టపడి తనను వెతుక్కుంటూ వచ్చినందుకు జేమీతో కొన్ని కండిషన్లు పెట్టి మ్యాగీ తనతో ప్రేమలో ఉండటానికి ఒప్పుకుంటుంది. ఇక ఆ రోజు నుంచి జేమీ
జేమీ మ్యాగీని బాగు చేయడానికి కావాల్సినటువంటి మందుల గురించి ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఎంక్వైరీలు చేస్తూ సమయం దొరికినప్పుడల్లా మ్యాగీని చాలా సంతోషంగా చూసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు వారిద్దరి మధ్య రొమాన్స్ తగ్గి అనుబంధం ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇలా ఉండగా ఒకరోజు జేమీకి మ్యాగీకి వచ్చినటువంటి డిసీజ్ కి రేర్ కండిషన్ లో మందు దొరుకుతుందని న్యూస్ రావడంతో అదే విషయాన్ని మ్యాగీకి చెప్పి ఆ మీటింగ్ జరుగుతున్నటువంటి ప్లేస్ కి మ్యాగీని కూడా తీసుకుని వెళ్తాడు. ఆ ప్లేస్ కి వెళ్ళినటువంటి మ్యాగీ ఇన్ని రోజులు తన ఒక్కదానికి అలాంటి రోగం ఉందని బాధపడుతూ ఉన్నందుకు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అలాంటి జబ్బు ఉందని కానీ అందరూ సంతోషంగా ఉన్నారని తెలుసుకుని మ్యాగీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఆ రోజు నుంచి మ్యాగీ జేమీతో చాలా సంతోషంగా ఉండడం మొదలు పెడుతుంది. కానీ రోజు రోజుకి మ్యాగీ యొక్క ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది. దాంతో చిన్న చిన్న పనులు కూడా మ్యాగీ చేసుకోలేకపోతూ ఉంటుంది. దాంతో జేమీ తనకు సహాయం చేస్తూ తనను అన్ని హాస్పిటల్ కి తిప్పుతూ ఉంటాడు. మ్యాగీ జేమీ తన కోసం హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉండటంతో తనతో పాటు సంతోషంగా ఉండాల్సిన జేమీ హాస్పిటల్ కి తిరుగుతూ తన లైఫ్ ని కూడా పాడు చేసుకుంటూ ఉన్నాడని తనతో గొడవ పడుతుంది. ఆ గొడవలో కావాలని జేమీని వదిలేసి మ్యాగీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇలా మ్యాగీ తనను వదిలేసి వెళ్ళిపోవడంతో జేమీ మళ్ళీ తన వర్క్ పై కాన్సన్ట్రేట్ చేస్తాడు. దాంతో జేమీ అక్కడున్న టాప్ సేల్స్ మేనేజర్స్ కంటే తనే బెస్ట్ సేల్స్ మ్యాన్ గా ఎదుగుతాడు. దాంతో జేమీకి ప్రమోషన్ వచ్చి అక్కడి నుంచి అమెరికాకి వెళ్లాల్సి వస్తుంది. దాంతో జేమీ అక్కడికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు. అలా తన లగేజ్ ని ప్యాకేజ్ చేసుకుంటూ ఆ లగేజ్ లో జేమీ మ్యాగీ ఇద్దరు రొమాంటిక్ గా ఉన్నప్పుడు తీసుకున్న వీడియో కనిపించడంతో ఆ వీడియో చూసినటువంటి జేమీకి మ్యాగీ గుర్తుకు వచ్చి మ్యాగీకి కాల్ చేయగా మ్యాగీ అక్కడి నుంచి దూరంగా బస్సులో వెళ్తుందని తెలుసుకుని మ్యాగీని ఫాలో అవుతూ తనతో పాటు తన లైఫ్ ని షేర్ చేసుకుంటా అని ఇక తన భూమి మీద ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు తనతో పాటు సంతోషంగా ఉంటా అని మ్యాగీని తాను నిజంగా ప్రేమిస్తున్నా అని మ్యాగీకి ప్రపోజ్ చేయడంతో మ్యాగీ కూడా కొంతసేపు జేమీతో గొడవపడి మళ్ళీ తన ప్రేమను యాక్సెప్ట్ చేస్తుంది. ఇలా మూవీ ఫైనల్లో మ్యాగీ జేమీ ఇద్దరూ కలిసి ఒక ఇంట్లో వారి లవ్ లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తూ ఉండటంతోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. చివరికి మ్యాగీకి ఏం జరిగినా జేమీ తనతో పాటు ఉంటూ తన ఉన్నంత వరకు తనతో సంతోషంగా ఉంటాడని చూపిస్తూనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇంతకీ ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఈ మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ యొక్క వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.